గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలై హాట్గా సాగుతుంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల వైఖరి మాత్రం భిన్నంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వైపు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడితే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ సర్కారు సిబిఐ కేసులపైన డీజీపీకి కోర్టుల్లో చుక్కెదురు అవుతున్న నేపథ్యం మీద ప్రధానంగా ఫోకస్ పెడుతుంది. ఇంకా ఏపీ ప్రభుత్వానికి కోర్టులో ప్రతి విషయంలోని కూడా ఎదురు దెబ్బలు తప్పటం లేదు. సర్కారు మాత్రం తన పట్టు వీడడం లేదు. రూల్ ఆఫ్ లా విషయంలో నిన్న హైకోర్టు ఏకంగా డీజీపీనే చేత కాకపోతే తప్పుకుండా అంటూ చెప్పింది. దీన్ని బట్టి ఏపీలో చట్టం అందరికీ సమానమే, కానీ అధికార పార్టీకి మాత్రం కొంచెం ఎక్కువ సమానం అన్నమాట. ఇకపోతే ప్రతిపక్ష నేతలతో వరుసగా అరెస్టులు చేస్తున్న అధికార పార్టీ ఇప్పుడు లోకేష్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఏపీ ఫైబర్ అమరావతి భూముల విషయంలో సిబిఐ విచారణ చేయాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. అమరావతి భూముల విషయంలో సిబిఐ విచారణ చేయాలని గతంలోనే కోరినా దానిని కేంద్రం పెండింగ్లో పెట్టింది. మళ్ళీ ఇప్పుడు వైసీపీ తెరపైకి తీసుకువచ్చింది. మరోవైపు జీఎస్టీ విషయంలో ఇతర ప్రభుత్వాలు కేంద్రంపై పోరుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ విషయంలో ఏపీ మాత్రం సర్దుకుపోయే ప్రయత్నంలోనే ఉంది. కేంద్రంతో మొదటి నుంచి రాజీ ధోరణి అవలంబిస్తుంది. ఇక ఇదే అంశాలపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు నారాయణ గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి, ప్రస్తుతం మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. వివి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ డైరెక్టర్, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక కన్నబాబు రాజు గారు, వైసీపీ ఎమ్మెల్యే యలమంచిలి, మనతో పాటుగా లైవ్లో పాల్గొన్నారు. గొట్టిపాటి రామకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక వేల్పూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నేత, ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ముందుగా వివి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ డైరెక్టర్, వెర్షన్ తీసుకుంటే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి వర్మ గారు. లక్ష్మీనారాయణ గారు, ఏం జరుగుతుంది? ఒక పక్క పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి, మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రాల వైఖరి చాలా భిన్నంగా ఉండే పరిస్థితి నేను మనం చూస్తూ ఉన్నాను. మరొక ముఖ్య విషయం ప్రధానంగా డీజీపీని చేత కాకపోతే పదవి నుంచి తప్పుకోండి అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసే పరిస్థితి. అసలు పోలీసులు ఎటువైపు వెళ్తున్నారు? పోలీస్ బాస్ 3 సింహాలుగా పేర్కొనే ఆ 3 సింహాలకి మచ్చ రావడానికి కారణం ఏంటి? కనిపించకుండా 4వ సింహం ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నదా వాళ్ళని? ప్లీజ్. నమస్కారం అండి. మిగతా ప్యానెల్ సభ్యులకు కూడా నమస్కారాలు. ఈరోజు పేపర్లో చదవడం జరిగింది. నిన్న ఒక హేబియస్ కార్పస్ పిటిషన్లో హైకోర్టు వారు కొన్ని కామెంట్స్ చేశారన్నది మనం చదివాం. ఒక వ్యక్తిని ఒక కేసులో ప్రశ్నించడానికి అతన్ని తీసుకురావడం గురించి హైకోర్టు పోలీసు విధానాల గురించి ప్రశ్నించినట్టు మనం చదివాం. అందువల్ల ఏంటంటే దీని నుంచి తెలిసేది ఏంటంటే పోలీస్ ఎప్పుడు కూడా ప్రొసీజర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్నది హైకోర్టు వారు ప్రతిసారి చెబుతున్నారు అన్నమాట. అంటే లా షుడ్ బి ఇంప్లిమెంటెడ్ టు ది ట్రూ స్పిరిట్ అన్నది ఈ కోర్టు వాళ్ళ యొక్క సందర్భం. అందువల్ల దీని నుంచి మనం నేర్చుకోవాలంటే ఎవరో కొంతమంది ఆఫీసర్స్ ఎవరైనా దాన్ని ఇది చేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం సూపర్వైజరీ ఆఫీసర్స్ మీద ఉంటుంది. కాబట్టి కోర్టు మళ్ళా ఒకసారి వాళ్ళ బాధ్యతలను గుర్తు చేసే విధంగా కోర్టు నిన్న వ్యాఖ్యానించిందని నేను అనుకుంటాను. రైట్. అంటే ఇలాంటి పరిణామాలు ఈరోజు ప్రజల్లో చులకనయ్యే పరిస్థితి ఉందంటారా? ఒక పోలీసు శాఖ మీద నమ్మకం పోయే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎవరైనా సరే కొన్ని వాటికి భయపడుతున్నారంటే ఖచ్చితంగా అది పోలీసులకి భయపడినట్లుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే దానికి అంత ప్రతిష్ట నెలకొంది. కానీ అలాంటి పోలీసు శాఖలోని జరుగుతున్న అంశాలు సాక్షాత్తు డీజీపీనే ఈరోజు ఈ రకంగా కోర్టు తప్పుగా వ్యాఖ్యానించే పరిస్థితి ఉంటే ప్రజల్లో నమ్మకం పోతే పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటారు? సాధారణంగా ఏంటంటే అండి, ఈ పోలీస్ వ్యవస్థ అన్నది ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు ఏమన్నా ఉన్నాయో వాటిని భంగం కలిగించే ఏకైక సంస్థ పోలీస్ అవుతుంది. ఎందుకంటే ప్రాథమిక హక్కులు భంగం కాకుండా చూసే బాధ్యత అన్ని సంస్థల మీద ఉంది, ముఖ్యంగా పోలీసుల మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి బాధ్యతలు ఎక్కడైనా పోలీసులు దీన్ని పాటించకుండా ఉంటే దాన్ని ప్రశ్నించడానికి కోర్టు వ్యవస్థ ఉందన్నమాట. కాబట్టి ఈ వ్యవస్థలో దీన్ని క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటాం. కాబట్టి ఈ జస్టిస్ సిస్టమ్ లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నవి చాలా అవసరం. అందువల్ల ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో ఈ ఇంప్లిమెంటేషన్ లో ఎక్కడో ఇది వస్తుంది, మేబీ అండర్స్టాండింగ్ లో తప్పు వస్తుంది. కాబట్టి వీటి గురించి ట్రైనింగ్ సెషన్స్ కానీ ఇలాంటివి ఎవరైతే ఏ అధికారులైతే ఇటువంటివి చేస్తున్నారో వాటి మీద యాక్షన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ రెగ్యులర్ ప్రొసీజర్. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ అని ఇవన్నీ కూడా జరుగుతుంటాయి పోలీసు వ్యవస్థలో. ఎందుకంటే అందరూ సమానంగా ఉండరు. రకరకాల వ్యక్తులు
ఒక ఫైనల్ గా ఏమవుతుందంటే రాష్ట్రానికి డీజీపీ అన్నవారు ఈవెన్ చిన్న ఒక కానిస్టేబుల్ గానీ ఎవరైనా సబ్ ఇన్స్పెక్టర్ గానీ ఏదైనా తప్పు చేస్తే దానికి అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి డీజీపీ గారి మీద పడుతుంది అనమాట. అందువల్ల కోర్టు ఏదైతే చేస్తుందో వ్యాఖ్యలు దాని గురించి మనం నేర్చుకోవాల్సిందంటే వ్యవస్థలో ఎక్కడో జరుగుతున్న మార్పుల గురించి ఇంకా సునిశ్చితంగా పరిశీలించిన అవకాశం ఉంది, అవసరం ఉంది అని చెప్పేసి ఒక సూచన చేయడం జరిగింది. రైట్. ఎమ్మెల్యే కన్నబాబురాజు గారు ప్రస్తుతం మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి కన్నబాబురాజు గారు. గుడ్ మార్నింగ్ వర్మ గారు. కన్నబాబురాజు గారు ఎలా చూడాల్సిందండి? సాక్షాత్తు డీజీపీనే ఈరోజు కోర్టు మీకు చేత కాకపోతే తప్పుకోండి అని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు చేసే పరిస్థితి. ఇదంతా కూడా ప్రధానంగా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఈరోజు పోలీస్ శాఖ ఈ రకంగా నిర్వీర్యమైపోయే పరిస్థితి నెలకొని ఉంటుందని చెప్పి ప్రధానంగా మాట్లాడే పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది అని చెప్పి ప్రధానంగా మీ మీద ఆరోపణలు ఉన్నాయి. వాస్తవేనాది? వర్మ గారు, ఇది న్యాయ వ్యవస్థకి నుంచి వచ్చింది కాబట్టి అందువల్ల దాని మీద న్యాయ వ్యవస్థ గురించి మేము మాట్లాడే పరిస్థితి కాదు. ఓకే. ఎందుకంటే ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి న్యాయ వ్యవస్థ లేకపోతే నేను సమాధానం చెప్పేవాడిని, కానీ న్యాయ వ్యవస్థ కామెంట్ చేసిన దానికి తప్పో రైటో నిర్ణయించే పరిస్థితి మాది కాదు. అందువల్ల దయచేసి న్యాయ వ్యవస్థ గురించి మాత్రం దయచేసి అడగదు. లేదు, న్యాయ వ్యవస్థ గురించి అని కాదండి కన్నబాబు గారు, న్యాయ వ్యవస్థ గురించి పోలీస్ శాఖని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుంది. ఒక్క కేసేనే కాదు, చాలా అప్రతిష్ట పాలవుతుంది ఆ శాఖకి. కేవలం ఇది ప్రభుత్వంలోని కొంతమంది నేతలు వీళ్ళని పాములుగా వాడుకోవడం వల్ల ఈరోజు వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది తప్పండి, అది తప్పు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్వతంత్రం అధికారులకు ఇంకే ప్రభుత్వంలో ఇచ్చాడు. అందువల్ల ఏ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు కలెక్ట్ చేసుకోరు. ఎందుకంటే అది కరెక్ట్ గా ఏది న్యాయం అయితే ఆ ప్రకారం ఇవ్వండి అని చెప్పి ఫస్ట్ లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం ఉన్నారు తప్ప ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అవడం అన్నది లేదు. ఈ వాళ్ళకి ఎక్కడో ఒకటే అరా ఏమో జరిగేవో మరి మా దృష్టికి అయితే రాలేదు. కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు పొలిటీషియన్స్ దీన్ని కొంచెం వీళ్ళ కంట్రోల్లో తీసుకుంటున్నారు అన్నది మాత్రం చాలా పొరపాటు. అంటే కన్నబాబురాజు గారు మీ దృష్టికి రాకపోవచ్చు, కానీ ప్రతిరోజు మీడియా దృష్టికి ఏదో ఒక ఇష్యూ వస్తానే ఉన్నది. ఏం సార్ దయచేసి ఒక్కటి మాత్రం, ఎందుకంటే మీడియాలో మా ప్రభుత్వానికి 90% మీడియా ఎగెనిస్ట్ అండి. మాకు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఎందుకంటే మాకున్న సాక్షి ఛానల్ ఒకటి ఉంది తప్ప మిగిలిన ఛానల్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ 90%. కొన్ని 2-3 ఛానల్ ఉన్నాయనుకోండి, నీ పేర్లు చెప్పను, కానీ మిగిలిన ఛానల్ కొన్ని అయితే పని కట్టుకుని మా గురించి మీద బురదడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ ఛానల్కి ఇంకో పని లేదు. ఏది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారుల మీద, అందరి మీద బురదలడమే పని. పోన్లేండి, మీకు పబ్లిసిటీ పెరుగుతుంది అనుకోండి ఖర్చు లేకుండా. ఒక విధంగా అనే అనుకుంటున్నాం మేము. ఒక విధంగా రోజు పొద్దున్న లేచిన దాన్ని అంటుంటే పబ్లిసిటీ పెరుగుతున్నట్టే లెక్క. కాకపోతే మాత్రం మా దురదృష్టం, మరి మొదటి నుంచి ఇవాళ మాకు ఆ సాక్షి ఛానల్ కూడా లేదా అసలు మీరు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేని పరిస్థితి అయిపోతుంది. కొన్ని ఛానల్ అయితే ఎక్కువ పర్సెంటేజ్ ఛానల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఏదో ఒక కామెంట్ రోజు కామెంట్ చేస్తూనే ఉంటుంది. అది ఓకే, రైట్. 1 minute అండి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి నారాయణ గారు. గుడ్ మార్నింగ్. నారాయణ గారు, ఎలా చూడాల్సిందండి ఈరోజు డీజీపీనే కోర్టు వ్యాఖ్యానించిన తీరు మనం చూస్తే ఈరోజు పోలీస్ శాఖకే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీనికి అంతటికీ కూడా రాజకీయ వ్యూహాలే. రాజకీయ నేతల చేతుల్లోని ఈ కనిపించే 3 సింహాలు కూడా ఈరోజు పావుల్లాగా మారినవి. దీనివల్లే వీళ్ళు ఇబ్బందికర పరిస్థితులు, ప్రజల్లో కూడా వీళ్ళ మీద ఉన్న గౌరవం పూర్తిగా పోయే పరిస్థితి అయితే రోజు రోజుకి కనిపిస్తుంది అంటున్నారు. గౌతమ్ సాంగ్ గారు చాలా రెస్పెక్టెడ్ ఆఫీసర్. నాకు చిత్తూరు జిల్లా సెక్రటరీ ఉండడం వరకు తెలుసు. ఆయన చాలా నిజాయితీపరుడు, రెస్పెక్టెడ్ ఆఫీసర్, ఎఫెక్టివ్ ఆఫీసర్. కానీ ఎంత ఎఫెక్టివ్ ఆఫీసర్ అయినా రాజవంశరికి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేసింది.
అందువల్ల ఇప్పుడు గౌతమ్ సవాంగ్ని చివాట్లు పెట్టిన కోర్టు అది ముఖ్యమంత్రిని చివాట్లు పెట్టడం తప్ప గౌతమ్ సవాంగ్ని కాదని నా ఉద్దేశం. ఓకే. ఎందుకంటే గౌతమ్ సవాంగ్ ముఖ్యమంత్రికి అతీతంగా పనిచేయడం లేదు. ముఖ్యమంత్రి వాళ్ళ క్యాబినెట్ వాళ్ళకి అనుకూలంగా పనిచేయాలా, లేకపోతే పోలీస్ స్టేషన్లో స్పందించలేదు. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 1 వీక్ తర్వాత మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పందించిన తర్వాత ముఖ్యమంత్రి అప్పుడు చెప్పాడు తప్ప ముందు చెప్పలేదు కదా. ఇలాంటి సంఘటనలు అనేక చూసుకోవచ్చు. దుర్మార్గంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందో. ఇప్పుడు మంత్రులు విపరీతంగా తిడుతున్నారు, మన బూతులు తిడుతున్నారు. ఇవన్నీ ఇట్ రిప్రజెంట్ ది చీఫ్ మినిస్టర్ కల్చర్. ఆయన అనుకుంటే ముఖ్యమంత్రిని అట్లా కల్చర్గా ఆ విధంగా మాట్లాడకూడదా, అనాదిగా మాట్లాడకూడదు అని చెప్పాల్సింది పోయి చెప్పకుండా మౌనంగా ఉన్నాడంటే అర్థం నేను మంత్రులను సబ్బడ్డంలే. ఏది ఇప్పుడు నాని ఇలాంటి వాళ్ళు బూతులు తిడుతూ ఉంటే నేను వాళ్ళని దబ్బడ్డంలే. ఇదంతా ప్రతిబింబం ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి తిరుగుతానని చెప్పేసిన అభిప్రాయం నాకుంది. కోర్టులు తప్పుపట్టినా అది ముఖ్యమంత్రి తప్పుపెట్టినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నాకు చెప్పచ్చు మాకు వ్యతిరేక 90% ఛానల్స్ ఉన్నాయని చెప్పేసి అని. అంటే అవాస్తవాలు చెప్తే ఆ ఛానల్స్ మీద చర్య తీసుకోండి, నాకేం అభ్యంతరం. ఇప్పుడు ఒక పని సాక్షి వర్సెస్ ఆల్ మీడియా తీసుకుంటే అడ్వర్టైజ్మెంట్ ఎంత చెప్పండి. మీ అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి దానిలో లెక్కలు తీస్తే 90% సాక్షి ఉంటే 10% ఇతరులకు ఇస్తున్నారు. దాన్ని బట్టి వివక్ష మీకుందా ప్రస్తుతం మీరు అర్థం చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఉన్నప్పుడు విపక్ష అనేది అఫిషియల్, అధికారపూర్వకంగా ప్రతిపక్షం కూడా ఉంటుంది. రాజ్యాంగ స్ఫూర్తి అది. అందుకే ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ హోదా ఇస్తారు. దాని మీద అంటే ఈ ప్రజాస్వామ్యంలో విపక్షాల అభిప్రాయాలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. కానీ ఇక్కడ విపక్షాల అభిప్రాయాలు చెప్పేటువంటి అవకాశం లేదు. ముఖ్యమంత్రి పొలిటికల్ పార్టీస్ ఇన్వైట్ చేయడు, ప్రజాస్వామ్య చర్చ జరగడం లేదు, దాడులు జరుగుతూ ఉన్నాయి, కోర్టులను తప్పడుతున్నారు. అంటే కోర్టులని మేము తప్పడకూడదని చెప్పేసి ఈ కన్నబాబు గారు చెప్తున్నారు. నిజమే, కోర్టులను తప్పడకూడదని లేదు, కోర్టులు విమర్శించి తప్పేం లేదు. కానీ మీరు చేసిన చర్య ఏంటని, మీరు అసెంబ్లీ పాస్ అయిన బిల్లుని లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫెయిల్ చేస్తే దాన్ని రద్దు చేస్తారా? కోవిడ్ వల్ల ఎలక్షన్ కమిషన్ దాన్ని పోస్ట్ పోన్ చేస్తే ఆయన రిమూవ్ చేసి కనకరాజుని పెడతారా? అసలు ఎవరైనా పెడతారండి? సుప్రీం కమిషన్ని రిమూవ్ చేయాలంటే పార్లమెంట్ తప్ప ఇంకొకటి అవకాశం లేదు. పార్లమెంట్లో చర్చించి రీకాల్ చేయాలి తప్ప ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా హక్కు లేదు. అలాంటి వాస్తవాన్ని తెలుసుకొని కూడా ఇమీడియట్ రాజధాని చేసిన రాసి పారేశారు. మళ్ళీ కోర్టు తిరగబడింది. ఇవన్నీ మీరు చేసిన తప్పుల్ని కోర్టు సవరిస్తూ ఉంటే ఇది కూడా పక్షపాత వైఖరి అని చెప్పేసి మీరు స్పీకర్ లాంటి వాడే, చాలా ఇంపార్టెంట్ పోస్ట్ స్పీకర్, ఆయనే కోర్టుని సవాల్ చేశాడు. ఇంకా ఆయన కోర్టుని సవాల్ చేసినాక కోర్టు వ్యాలిడిటీ ఉంటుంది. కొన్ని కోర్టు ఏం తప్పు చేసింది? మీరు చేసిన జీవోల్లో కోర్టులో ఆవిష్కారం లేకుండా పోతే వాళ్ళు చేయలేరు కదా. అందువల్ల చేస్తున్న తప్పులు మీరు దాన్ని వ్యతిరేకిస్తే ఇది పెడదోళన పెట్టిస్తూ ఉన్నారు, రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని చివరికి ఇంపార్టెంట్ గౌతమ్ సవాంగే కాదు, అజయ్ కల్లాం లాంటి వాళ్ళు కూడా చాలా విజాయితీ పనులు, కానీ వాళ్ళు ఏమైపోయారు? డిఫేమ్ అయిపోయారు. దీన్ని బట్టి చూస్తుంటే ముఖ్యమంత్రి యొక్క ఆలోచన సరళి ప్రజాస్వామ్య పద్ధతి లేదని చెప్పేసి అని అర్థమవుతున్నది కదా. దాన్ని మీరు కొంచెం పునఃపరిశీలన చేసుకోండి. మీరు సమర్థించగలరా? దాని వాడిన బూత్ పదాలు మీరు సమర్థించుకోగలరా చెప్పండి. మరి దాన్ని ముఖ్యమంత్రి ఎలా సమర్థించుకుంటున్నాడు? ఈ హరాస్మెంట్ కేసుకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? ఎవరిని మీద యాక్షన్ తీసుకుంటా ఉంది? రైజ్ చేసేవాడిని యాక్షన్ తీసుకుంటారా? అందువల్ల తప్పు ఇతరులను పట్టడం కాదు, వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవడం మంచిది. యువకుడు 30 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అనుకున్నాడు పాపం. అట్లాంటప్పుడు ఇట్లాంటి పెడదర పనులు చేస్తుంటే ఎట్లా సాధ్యం అవుతుంది? వాళ్ళే ఆలోచించుకోవాలి. ఓకే, రైట్. గుడ్పాటి రామకృష్ణ గారు కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు, అధికార ప్రతినిధి. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. రామకృష్ణ గారు రైట్. రామకృష్ణ గారు చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలు, నిన్న డీజీపీ కోర్టు చేసిన వ్యాఖ్యలు చూసే పరిస్థితి. మరోవైపు వైసీపీ వాళ్ళు ఇదంతా బురద జల్లే కార్యక్రమం, మాదంతా పారదర్శకంగా పాలన సాగుతుంది, పోలీసు అధికారులు కానివ్వండి, పోలీసు శాఖకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి మేము స్వేచ్ఛనిచ్చాము, ఎక్కడా మేము అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు, కావాలని చెప్పి వీళ్ళు మొదటి నుంచి అంటుండగా ఎల్లో మీడియా ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడే పరిస్థితి. నిజంగా బురదజల్లే కార్యక్రమం ఇది? వర్మ గారు, ఖచ్చితంగా న్యాయస్థానాల గురించి కామెంట్ చేయకూడదు, కానీ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులు, చేసిన కామెంట్ల గురించి విశ్లేషించుకోవచ్చు. ఇది ఒక న్యాయవాదిగా నాకు తెలిసింది.
ఇక్కడ మనం చూద్దాం ఒక్క నిమిషం. అంటే నిన్న మాట్లాడినటువంటి కామెంట్స్ చాలా తీవ్రమైనవి. ఏ స్థాయిలో తీవ్రమైన అంటే పెద్దల నారాయణ గారు చెప్పినట్టుగా ఇది డీజీపీ గారిని ఉద్దేశించే కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా స్పష్టంగా చేశారు. ఇది ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఆలోచించుకోండి అనేటువంటి. అట్లా డీజీపీగా మీరు నియంత్రించలేకపోతే రాజీనామా చేయండి అనేటువంటి కామెంట్స్ చేయటం అంటే ఏ స్థాయిలో న్యాయస్థానం చేసిందో ఒకసారి విశ్లేషించుకుంటే మొదల నుంచి చూడండి. ఒక సీక్వెన్స్ 3-4 సార్లు డీజీని పిలిపించినటువంటి మొదటి సందర్భం. ఎందుకంటే పెద్దలు మన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన ప్లస్ జేడీ గారు కూడా ఉన్నారు దీనిలో, వారికి తెలుసు. ఇంకా చాలా ఇంత డిపార్ట్మెంటల్ గా లోన్ ఉన్నారు కాబట్టి. అంటే ఇలా పిలిచినటువంటి ప్రతి సందర్భంలోనూ వీరు ఇది కరెక్ట్ కాదు అని చెప్పలేకపోయారు. మీరు ఇక్కడ వచ్చినటువంటి అభియోగాలు తప్పు అని చెప్పలేకపోయారు. అదే నేను న్యాయస్థానం ఉదహరించింది. మేము 3 జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే మూడింటిలోనూ మీ పోలీసులదే తప్పని వచ్చింది, సిబిఐకి ఇవ్వాల్సి వస్తా ఉంది. ఇక్కడ చూస్తే రకరకాలైనటువంటి పరిస్థితులు పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ లో, ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అధిపతిగా వారిని ప్రశ్నిస్తారు. ఇంకా నారాయణ గారు చెప్పినట్టుగా సవాంగ్ గారు పరిచయం ఉంది నాకు కూడా. వ్యక్తిగతంగా మంచి ఆఫీసరా లేదంటే ఎఫిషియెంట్ ఆఫీసరా కాదు, వ్యవస్థను నియంత్రించేటప్పుడు మనం బ్రహ్మాండంగా ఏ విధంగా నియంత్రించగలుగుతున్నాం అనేది ఇంకా స్పష్టంగా చెప్పమంటే, ఒకవేళ వీళ్ళ పోలీస్ మాన్యువల్స్, పోలీస్ యాక్ట్, ఈ కాన్స్టిట్యూషన్ ఇవన్నిటికీ కాకుండా ఇంకా న్యాయస్థానం స్పష్టంగా 2006లో ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో వర్మ గారు చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర కేంద్ర సంబంధించినటువంటి పోలీసు యొక్క దీన్ని ఏ విధంగా ఉండాలి, అకౌంటబిలిటీ గురించి చెప్తుంది. లా అకౌంటబిలిటీ ఏ విధంగా ఉంటుందని చాలా స్పష్టంగా ఉంది. ఒకసారి చదువుకుంటే ఎనీ పోలీస్ ఆఫీసర్ లేదా ఎవరైనా సరే అది చదివితేనే చాలా స్పష్టంగా రాశారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే రకరకాలుగా ఎవరైనా సరే అధికారులకు అంటారా లేదంటే చిన్న ఆఫీసర్లు అంటారా పెద్ద ఆఫీసర్లు అంటారు, ఇది చట్టాన్ని ఉల్లంఘించితే చాలా ఇబ్బందులు పడినటువంటి సంఘటన చూస్తాను. నిన్నగాక మొన్న పంజాబ్ లో జరిగినటువంటి చండీగఢ్ జరిగినటువంటి ఒక సంఘటన మనం చూసుకుంటే, ఆయన డీజీగా పనిచేసినటువంటి సైని గారు అక్కడ 1991లో ఎబ్స్కాండ్ అయిపోయినటువంటి ఒక కేసులో సంబంధించి నిన్న ఆయన మర్డర్ కేసుగా ముద్దాయిగా నన్ను చేర్చడం జరిగింది. ఆయన డీజీపీగా కూడా పనిచేశారు. 1991 ఆయన ఎస్పీగా పనిచేశారు. అక్కడ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ముల్తానా అని చెప్పి ఒక ఆయన ఎబ్స్కాండ్ అయితే 91లో నిన్నగాక మొన్న ఆయన్ని కేసులో పెట్టమని చెప్పారు. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి ఉద్యోగం. ఇందాక వారు చెప్పినట్టుగా జేడీ గారు చెప్పినట్టుగా వీరికి విచక్షణాధికారాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే పోలీసుకి విచక్షణాధికారాలు లేకపోతే చాలా ఇబ్బంది కాబట్టి, అంటే ఇప్పుడు నియంత్రించవచ్చు. ఇప్పుడు మనం స్కూటర్ వేసుకుని వెళ్తున్నామండి, ఇమీడియట్ గా ట్రైన్ పట్టుకోవాలి, పోలీస్ కానిస్టేబుల్ కెన్ స్టాప్. మీకు చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉండొచ్చు, ఆయన అక్కడ ఆపేసి మీరు ఇక్కడ నుంచోండి అంటే, ఎందుకంటే ఆ విచక్షణాధికారాలను వారికి ఇచ్చారు. మిమ్మల్ని సెట్ చేసేదో, మీ మీద అనుమానాస్పదంగా ఉంటే మిమ్మల్ని ఆపేదానికో వాళ్ళకి చట్టం ఇచ్చింది. కానీ అది వైలేట్ అవ్వకూడదు, అది కూడా చూసుకోవాలి. తుపాకీ జేబులో ఉంది కదా అని చెప్పి కనపడినల్లా కాల్ చేస్తే ఇబ్బంది వస్తుంది. తుపాకీ ఇచ్చింది అధికారికంగా పోలీసుకే, మీ కనపడినల్లా కాల్ చేస్తాము, మా చేతుల్లో లాఠీ ఉంది కాబట్టి కనపడినల్లా కొడతాం, మా చేతుల్లో సంతకం పెట్టే శక్తి ఉంది కాబట్టి కనపడిన మా మీద ఒత్తిడి వస్తేనో లేదంటే మేము రాజకీయంగానో ఏదో ఒత్తిడికి గురే కనపడినాడు మీద కేసు పెడతామని అంటే వచ్చే ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం, నేను చెప్తున్నటువంటి మాటలు కాదు దీనిలో సార్. ఇంకా చూస్తే ఈ రాష్ట్రంలో చూస్తే ఎలక్షన్ కమిషనర్ నాకు ఇక్కడ నమ్మకం లేదు అని చెప్పని స్పష్టంగా వారే పైకి నాకు భద్రత కల్పించమని చెప్పి కేంద్రానికి ఉత్తరం రాయటం, వారి అధికార పార్టీ ఎంపీ గారే ఉత్తరం రాయటం, ఇవన్నీ ఎటు వెళ్తా ఉన్నాయండి? ఇవన్నీ ఎటు వెళ్తా ఉన్నాయి? వారి కుటుంబంలో జరిగినటువంటి సంఘటనని మరి ఈ రోజు ఇక్కడ సరిగ్గా చేసేటువంటి పరిస్థితి ఉందా లేదా? అది సిబిఐకి ఇచ్చారంటేనే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం కదా. ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల యొక్క మరణం దర్యాప్తుని సిబిఐకి ఇచ్చారంటే అది మరి అది అట్లాంటి ఆలోచించుకోవాలి కదా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వర్మ గారు, కంక్లూడింగ్ 1 minute, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా ముఖ్యమైనది. ఒక సందర్భంలో కోడెల శివప్రసాద్ గారు నాతో చెప్పారు, ఆయన హోమ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా పోలీస్ స్టేషన్ కి ఎమ్మెల్యే గుండా ఆయనే వెళ్ళేవారంట. కళా వెంకటరావు గారు చెప్పారు నాతో, ఆయన హోమ్ మినిస్టర్ చేశారు. వారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎవరో ఎస్ఐ ఎవరో సిఐ ఎవరో వారికి తెలియదంట. కానీ రాను పరిస్థితులు ఏమైనాయి? పోలీసు కానిస్టేబుల్ దగ్గర నుంచి పోస్టింగ్లు వేసుకోవటం, పోలీస్ ఎస్ఐల దగ్గర నుంచి పోస్టింగ్లు వేసుకోవటం, వాళ్ళు అక్కడికి వచ్చి మరి ఎందుకు వాళ్ళు నిజంగా వాళ్ళు కష్టపడి, నేను అనుకుంటాను ఇంత గవర్నమెంట్ ఉద్యోగం చాలా కష్టపడి బ్రహ్మాండంగా చదువుకుని తల్లిదండ్రులు తినకో పంపిస్తే వీళ్ళకి వచ్చినటువంటి ఉద్యోగాలు వీళ్ళు ఎవరో యొక్క ప్రాపకం కోసం, ఎవరో యొక్క దీనికోసం, నేను రాజకీయాలు మాట్లాడలేదు సార్ వర్మ గారు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ పాలిటిక్స్. నేను అనేది కష్టపడి చేసుకున్నటువంటిది ఎందుకు వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు గురి తెచ్చుకుంటున్నారు అనేది నాకైతే అర్థం కానటువంటి, నాకు వ్యక్తిగతంగా కూడా అర్థం కానటువంటి సంఘటన అది.
ఎందుకంటే అంత కష్టపడి సంపాదించుకున్నారు. ఇది ఐపీఎస్లు అంటారో, కానిస్టేబుల్ అంటారో, ఐఏఎస్లు అంటారో, గుమస్తా అంటారో, ఏదన్నా కానివ్వండి, కష్టపడి ఎవరు దయాదాక్షిణాల మీద రాలా. వాళ్ళు కష్టపడి వాళ్ళ ప్రతిభ ఆధారంగా సంపాదించారు. ఆ ప్రతిభను తీసుకెళ్లి ఎవరికో తాకట్టు పెట్టుకోవడం అనేది ఈ రోజు నాకున్నటువంటి ప్రశ్న. రైట్. శ్రీనివాస్ గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పోలీసు బాస్ మీదే కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి, ఇదంతా కూడా రాజకీయ నాయకులు వీళ్ళు ఆడించే ఆటల్లో వాళ్ళు పాములుగా మారుతున్నారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అంటే నిజంగా ప్రజలకు రక్షకులుగా ఉండాలి. కానీ ఇవాళ ప్రస్తుత పరిస్థితి చెప్పాలంటే భక్షకులుగా తయారయ్యారు పోలీస్ వ్యవస్థ. ఎందుకంటే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూసాం, అనేక మంది మీద భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఇతర పార్టీల మీద కానీ అనేక మంది దాడులు చేయటం, కిడ్నాపులు చేయటం, అదేవిధంగా వాళ్ళ మీద పోలీసులు అధికార పార్టీకి పూర్తిగా అనుకూలంగా వ్యవహరించారు. అంటే అధికార పార్టీకి ఎక్కడా కూడా చట్టం వర్తించదు, ప్రతిపక్షాలకు వర్తించదు అనే విధంగా మీరు అధికారంలో ఉన్న అదే జరుగుతుంది కదా. లేదు, ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా పారదర్శకంగా వ్యవహరించింది తప్పితే పోలీస్ వ్యవస్థను ఇంకోసారి చేయలేదు. ఎందుకు ఇప్పుడు మనకు లైవ్లో ఉన్నటువంటి పెద్దలు జేడీ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఆయన సిబిఐ జేడీగా ఉన్నప్పుడు మరి దేశంలోనే అత్యంత మరి పెద్ద కేసులు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. మరి ఒక ఐపీఎస్ కూడా ఒక ఐకాన్గా మరి లక్ష్మణ్ గారు ఉన్నారు. మరి నిజంగా ఆయన అభినందించాలి. మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తున్నాం. అంటే అధికార పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తుంది. అనేక సార్లు ఇప్పుడు డీజీపీ గారిని, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని కానీ హైకోర్టుకి పిలవటం, మరి వాళ్ళు ఒక దోషులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఎందుకు రావాల్సింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు హయాంలో కూడా మనం చూసాం, దగ్గరగా 10 మంది ఆఫీసర్స్ జైలుకి వెళ్ళటం, ఇవాళ ప్రతి శుక్రవారం కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇష్యూ గమనించాలి మనం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీద, డాక్టర్ల మీద కూడా నాకు నమ్మకం లేదని చెప్పారు. అంటే ఏదైనా కూడా రాజ్యాంగానికి లోబడి పోలీసు వ్యవస్థ పనిచేయాలి. ఏ వ్యవస్థ అయినా కూడా పోలీసులు ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కానీ కేవలం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయటం అనేది దురదృష్టకరం. ఇప్పటికైనా కూడా డీజీపీ గారు మరి ఆయన వైఖరిని మార్చుకొని మరి ప్రజలకు రక్షకులుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, రైట్. లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. లక్ష్మీనారాయణ గారు, మరొక వైపు ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా సిబిఐ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. కేంద్రానికి వీళ్ళు ఒక ల్యాక్ కూడా రాసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఫైబర్ గ్రిడ్కి సంబంధించి, అమరావతి భూములకు సంబంధించి అవకతవకలు జరిగినాయి అని. రైట్, వీళ్ళ చేతుల్లోనే ఒక పక్క ఏసీబీ, మరో పక్క సిఐడి ఉండగా డైరెక్ట్గా సిబిఐ తోటి విచారణ జరిపించడానికి కారణాలు ఏంటి? దీని మీద టెక్నికల్ ఇష్యూస్ ఏ రకంగా ఉంటాయి సార్? సాధారణంగా ఏంటంటే సిబిఐ వర్కింగ్ స్టైల్ గురించి ఒకసారి మనకు తెలియాలి, ఎందుకంటే వ్యూవర్స్ చాలా మంది చూస్తుంటారు కాబట్టి. సిబిఐ అనే సంస్థకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ మీద అవినీతి మీద డైరెక్ట్ గా వాళ్ళు యాక్షన్ తీసుకునే దానికి ఆ చట్టంలో వెసులుబాటు ఉంది. తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైనా కేసులు ఇస్తే అవి చేయడానికి కూడా వాళ్లకు బాధ్యత ఉంది. సాధారణంగా ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్లు చాలా కేసులు సిబిఐకి రెఫర్ చేస్తుంటాయి, చాలా కేసులు ఇస్తుంటాయి సిబిఐకి, ఇది మీరు చేయండి అని చెప్పేసి. కాబట్టి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఒక కేసు చేయమని ఇస్తే దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా కావాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఇద్దరి పర్మిషన్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్, ఈ రెండు వచ్చిన తర్వాతనే సిబిఐ ఇటువంటి కేసెస్ ని టేకప్ చేయగలరు. అందువల్ల ఏంటంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐకి కేసు హ్యాండ్ ఓవర్ చేస్తూ వాళ్ళు ఇది ఇస్తుంటారు, నోటిఫికేషన్ ఇస్తుంటారు. కానీ చాలా కేసుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వదు. కాబట్టి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల సిబిఐ ఆ కేసులు చేయదు. సాధారణంగా సిబిఐ ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి రాస్తుంటుంది అనమాట. ఎందుకంటే మీరు మ్యాన్ పవర్ చూసుకుంటే సిబిఐ దగ్గర చాలా తక్కువ. డైరెక్టర్ గారి దగ్గర నుంచి చివరి కానిస్టేబుల్ వరకు చూసుకుంటే కేవలం 5,000 మంది మాత్రమే సిబిఐలో ఉన్నారు. అందువల్ల ఏంటంటే మీరు అన్ని కేసులు సిబిఐకి ఇస్తే చేసేదానికి మ్యాన్ పవర్ ఉండదు. కాబట్టి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, చేసిన తర్వాత అందులో ఇంటర్ స్టేట్ రామిఫికేషన్స్, అంటే ఇది కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాదు, మిగతా రాష్ట్రాలకు కూడా సంబంధించింది, లేకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దీని లింక్స్ ఉన్నాయని చెబితే అప్పుడు ఏమవుతుందంటే సిబిఐకి ఈ ఇంటర్పోల్ ద్వారా ఇలాంటి కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్లకు సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు సిబిఐ టేక్ ఓవర్ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల మీరు అన్నట్టు మొదట ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ రామిఫికేషన్ లేకుంటే మనీ లాండరింగ్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు సిబిఐకి రెఫర్ చేయడంలో సాధారణంగా దాని ఇంపార్టెన్స్ ఉంటుంది.
కేవలం ఇక్కడ వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అనకుండా మన దగ్గర ఉన్న ఏజెన్సీస్ తో చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రతి కేసు మీరు సిబిఐకి ఇస్తారో మన స్టేట్ పోలీస్ యొక్క క్రెడిబిలిటీ కూడా అక్కడ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆఫీసర్స్ గా పనిచేసే ఆఫీసర్స్ అనుకుంటారు మేము చేయలేమా, మాకు ఆ కేపబిలిటీ లేదా, ఆ డిమోరలైజ్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. అందువల్ల జనరల్ గా మేము చెప్పేది ఏంటంటే అందుకనే ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడంతా కూడా సిబిఐ ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి రాస్తుంటుంది, మీ ఏజెన్సీస్ తో చేయించండి, ఇంటర్ స్టేట్ తర్వాత ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉంటే అప్పుడు మీరు మాకు చెప్పగలిగితే అప్పుడు టేకప్ చేసే అవకాశం ఉంటుందని మామూలుగా సాధారణంగా రాయబడుతుంది. ఇది సాధారణమైన ప్రొసీజర్. అందువల్ల స్టేట్ గవర్నమెంట్స్ కావాలంటే ఒక అందరూ ఆఫీసర్స్ తో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కానీ ఇలాంటివి ఏర్పాటు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే స్టేట్ పోలీస్ యొక్క క్రెడిబిలిటీని కూడా మనం రక్షించినట్టు అవుతుంది. తర్వాత అందులో ఇంకా ఎక్కువగా నేను అన్నట్టు ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉంటే అప్పుడు మీరు సిబిఐకి రెఫర్ చేయండి, అప్పుడు టేకప్ చేస్తారు. ఇది సాధారణంగా చేయాల్సిన విషయం. అంటే ప్రధానంగా లక్ష్మీనారాయణ గారు ఏసీబీకి సంబంధించి సిఐడికి సంబంధించి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు, రాజకీయ పార్టీలు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్పి ప్రధానంగా ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఫస్ట్ మాట్లాడేది ఇదే, సిఐడికి ఏసీబీకి ఇచ్చినా సరే అది వర్కౌట్ అవ్వదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటుందండి రాజకీయ నేతలకి. ఎందుకంటే ఏంటంటే మీరు పోలీసు ఇన్వెస్టిగేషన్ చూసుకుంటే ఏంటంటే ప్రతి నిర్ణయాన్ని మనం కోర్టులో సమర్థించుకోగలగాలి. అది పోలీసు వ్యవస్థ. పోలీసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం దగ్గర నుంచి అరెస్ట్ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా పోలీసుకి కోర్టుకి సంబంధం ఉంటుంది, కానీ పోలీస్కి గవర్నమెంట్ కి సంబంధం ఉండదు. ఎందుకంటే పోలీస్ ఈజ్ అన్ ఏజెన్సీ, చట్టాల బట్టి వాళ్ళు చేయగలగాలి. ఎప్పుడైతే ఆ చట్టంలో ఏదైనా మనం చట్టం ప్రకారం చేయకుంటే ఇమీడియట్ గా కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది. అందువల్ల మీరు అన్నట్టు ఆ విధంగా చేసే పరిస్థితి రాకూడదు. అటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆ ఇన్వెస్టిగేట్ చేసే అధికారులు నిలబడి చట్ట ప్రకారంగా వాళ్ళు చేసే దీన్ని అలవర్చుకోవాలి. ఎందుకంటే కోర్టు ఎప్పుడో ఒకప్పుడు అడుగుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నారు, ఇంకొక ఆయన అన్నారు, ఎప్పుడో 1992లో జరిగిన కేసులో ఇప్పుడు సురేంద్ర కుమార్ సైని అని చెప్పేసి ఆయన ఎక్స్ డీజీపీ పంజాబ్. అంటే ఈ విషయాలు ఎప్పటికీ కూడా మన నుంచి దూరంగా వెళ్ళం. కాబట్టి వన్ డే వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ అన్నది పోలీసులు తెలుసుకోవాలి. అందువల్ల బెటర్ టు ఫాలో ది ప్రొసీజర్స్ అండ్ బెటర్ టు డూ యాజ్ పర్ లా అన్నది సాధారణంగా చేస్తే ఎటువంటి అటు ప్రభుత్వానికి ఇటు పోలీస్ వ్యవస్థకు కూడా ఎప్పుడు ఈ విధమైన పేరు వచ్చే అవకాశం ఉండదు. రైట్. కన్నబాబురాజు గారు, కన్నబాబురాజు గారు, ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల మీద అధికారంలోకి వచ్చాక వైసీపీ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నది. దీనికి నిదర్శనం కొల్లు రవీంద్ర అవనియండి, అచ్చెన్నాయుడు అవనియండి. ఈ రకంగా అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద కూడా సిబిఐకి రిఫర్ చేసే పరిస్థితి. ఏపీ ప్రైబర్కి సంబంధించి అమరావతి భూముల విషయం సంబంధించి కక్ష సాధింపు చర్యలు ఏమైనా చేపట్టారా? మేము అటువంటి కష్ట సాధింపు చర్యలే చేయాలనుకుంటే టీడీపీలు ఇంకెవరు మిగలరు. ఎందుకంటే అది పొరపాటు అండి మాట్లాడిన అంతట్లో ఏదో. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారి మీద ఎవిడెన్స్ తో సహా దొరికాడు. ఆయన డైరెక్ట్ గా ఆయన ఆర్డర్ వేసాడు. దాని ద్వారానే అదంతా ఎంక్వైరీ చేసి సిబిసిఐడి క్లియర్ గా అది తప్పు దొరికింది కాబట్టి అచ్చెన్నాయుడు గారి మీద యాక్షన్ తీసుకున్నారు. అదే విధంగా కొల్లు రవీంద్ర గారు కూడా ఆ మర్డర్ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ అయింది. ప్రూవ్ అయిన తర్వాతే ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇవాళ లోకేష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా చట్టానికి అతీతులేం కాదు. ఇప్పుడు లా ఎలా ఉందో లా ప్రకారం చేస్తారు తప్ప కాదని చెప్పి వాళ్ళ మీద ఏదో కష్టాదించి చర్యలు తీసుకుని, ఎందుకంటే వాళ్ళకి ఎందుకో అనుమానం వస్తుంది మేము అలాగా తప్పు చేసాం కాబట్టి మా మీద యాక్షన్ తీసుకుంటారేమో భయం ఒకటి పుట్టింది అందులో. దాని గురించి గడికి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ కష్టసాధింపు చర్యలు తీసుకోకపోతే ఏదైనా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి కూడా వచ్చినట్టే కంప్లైంట్ వచ్చినట్టు ఇమీడియట్ గా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకున్నారు. ఇవాళ మరి ఆయన మీద ఏదో కష్టాదింపు చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ఏది మన కొల్లు రవీంద్ర గారి మీద కష్టాదింపు చర్యలు తీసుకున్నారు, వీళ్ళిద్దరి మీద తీసుకుంటారేమో అని చెప్పి ఎందుకు అనుమానం పడతారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే క్లియర్ గా ఎవిడెన్స్ తో సహా సాక్ష్యాలతో సహా ఉంటేనే యాక్షన్ తీసుకుంటారు తప్ప లేకపోతే ఏమీ లేకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకునేదన్నది సమస్య రానే రాదు. అంటే అమరావతి భూములకు సంబంధించి ఏపీ ప్రైవేట్ సంబంధించి వాస్తవంగా అవకతవకలు జరిగినాయంటారా? అందులో అనుమానం లేదు సార్. ఆ మాట చెప్పేసరికి నేను అసెంబ్లీలో కూర్చున్నాను. వైయాపులు కేశవ్ గారే కంగారు పడ్డది.
ఎందుకంటే నాకు వైయాపుల కేశవ గారికి ఆ ఊరు ఎక్కడుందో తెలిసిన అసలు ఆయన ఎక్కడ అనంతపూర్లో ఉంటున్నారు. ఇక్కడ ల్యాండ్ కొన్నారంటే కేవలం అది లీక్ అవ్వకపోతే ఎందుకు కొంటారు అక్కడ ఆయన? డెఫినెట్ గా 4,000 ఎకరాలు కూడా డెఫినెట్ గా వాళ్ళందరూ ఎక్కడ క్యాపిటల్ వస్తుంది అన్నది కొంతమందికే, అందరికీ తెలియలేదు. కొంతమందికే లీక్ అయింది కాబట్టి వాళ్ళందరూ అక్కడ కొనుక్కోగలిగారు. పత్తిపాటి పుల్లారావు గారు అవనండి, లేకపోతే వైయాపుల కేశవ్ గారు అని, దూలిపేల నరేంద్ర గారు అవనండి, అంతా ఆ క్వార్టరీ తప్ప బయట వాళ్ళు ఎవరికి తెలియదు. ఆ క్వార్టరీ చేత కొంత లోకేష్ బాబు గారు కొంతమంది వాళ్ళకి ఇష్టల చేత కూడా కొంత చేయించుకున్నారు. అంతే తప్ప అది అందులో 100% అది ఎంక్వైరీ జరిగితే అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు అవి కూడా చేయమంటారు కదా, చేయమంటారు, తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు. ఓకే ఓకే నారాయణ గారు, చెప్పండి. ఇప్పుడు ఫోకస్ అంతా అటు లోకేష్ బాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పడింది. ఏపీ ఫైబర్కి సంబంధించి, అమరావతి భూములకి సంబంధించి చాలా అవకతవకలు జరిగినాయి అని చెప్పి సిబిఐ దర్యాప్తుకి వీళ్ళు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది కక్షాదింపు చర్య, వాస్తవంగా అందులో ఏమైనా అవకతవకలు ఉన్నాయంటారా? సహజంగా ముఖ్యమంత్రికి ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ సహజంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి లేదా ఇన్ని ప్రతిపక్షం కాన్సన్ట్రేషన్, అందువల్ల అది ఉంటుంది. కానీ ఎట్లా ప్రొసీడ్ అవుతుందని చూడాలి మనం. ఇప్పుడు అచ్చెన్నాయుడు మీద కేసు ప్రూవ్ అయిందని చెప్పి అన్నారు పెద్దలు, నాకేం అభ్యంతరంలే. ఆయన మాజీ మంత్రి, ఆయన అప్పుడే ఆపరేషన్ చేసుకుని ఇంట్లో పడుకొని ఉన్నాడు. ఆయన్ని అంతా ఇన్హ్యూమన్గా అర్ధరాత్రి దాడి చేసి ఆయన దాదాపు 700 కిలోమీటర్లు ట్రావెల్ చేయించి మధ్యలో ఆయన బ్లడ్ బ్లీడింగ్ వస్తుంటే బ్లీడింగ్ కూడా క్లీన్ చేసి తీసుకొచ్చి అరెస్ట్ చేయాలంటే అంత హెరాస్మెంట్ అవసరం? ఆయన పారిపోతాడా? ఆయన డకాయిటా? ఇతర దేశానికి వెళ్ళిపోతాడా? ఆ మాత్రం మర్యాద లేదండి. కేసు నాకేం అభ్యంతరం, కోర్టులో తెలుసుకుంటారు, చూసుకుంటారు. హౌ దే అప్రోచ్, ఏ విధంగా ట్రీట్ చేశారు. ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేయడానికి అంత రాత్రి పడిపోయి ఆపరేషన్ తెలిస్తే కూడా ఆ విధంగా ట్రావెల్ చేశారంటే ఇది కక్షపూరితమైన వైఖరి అని స్పష్టంగా చెప్పాలి. అదేవిధంగా మిగతా కొన్ని అంశాలు చెప్పచ్చు. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు అమరావతిలో నిజంగా లోపాలు జరుగుంటే గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది కదా, మరి వాళ్ళు ఐడెంటిఫై చేసి దానిపైన యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్సీ విధానసభనే రద్దు చేసేటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళు, ఎన్నికల కమిషన్ రద్దు చేసే స్థాయికి వెళ్ళిన వాళ్ళు, మరి అమరావతి తప్పులు చేసి ఉంటే మన మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఏమంటవచ్చు దీనిపైన? అవే చేసి తీసుకోండి. ఇప్పుడు ఒకటి క్యాపిటల్ వచ్చిందంటే ఏదైనా ఒకటి వస్తూ ఉంటే కొంటారు. అధికార పార్టీ కాబట్టి వాళ్ళు లీకేజ్ ఉండొచ్చు, నేను దాన్ని కూడా డినై చేయడం లేదు. అయితే కొనడంలో చట్టబద్ధత ఉందా లేదా తెలుసుకోవాలి. చట్టబద్ధత ఉంటే ఒకటి, చట్టబద్ధత లేకుండా పోతే యాక్షన్ తీసుకోండి. దేనికి ఊరికి రాజధాని చేయాల్సిన పనిలే. ఇప్పుడు 11-12 నెలలు అవుతుంటే రాజధాని చేసుకుంటూ కూర్చుంటే యాక్షన్ తీసుకోండి. ఎవరుతున్నారు? తీసుకురాకపోయారు. ఇప్పుడు సిబిఐ అంటున్నారు. సిబిఐ లక్ష్మణ్ గారు చెప్పిన వాళ్ళు చూశాను నేను. ఇప్పుడు అంతర్వేది అంత పెద్ద సమస్య అంటే సిబిఐ దాకా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది డైరెక్ట్గా? అంటే దీని మీద మన స్టేట్ ఇంట్రెస్ట్ సెంట్రల్ ఇంట్రెస్ట్ తెలియదు, కానీ సెంట్రల్ ఇంట్రెస్ట్ ఉంది, క్వాలిఫైడ్ ఇంట్రెస్ట్ సెంట్రల్ ఉంది. కాబట్టి సడన్గా అంతర్వేది ఇష్యూ పైన లక్ష్మణ్ గారు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం చూస్తే అంతర్వేదికి పోవాల్సిన పని లేదు, సిబిఐ రావాల్సిన పని లేదు, స్టేట్ చేసుకోవచ్చు. ఏం చేయలేకపోయింది? ఎందుకు స్టేట్ వాళ్ళకి అప్పగించింది? అందువల్ల ఇది ఒక విధంగా స్టేట్, ఆల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇవి ఏదో పద్ధతుల్లో సమన్వయం ఉంది. దాని ప్రకారం నడిపించుకుంటూ పోతున్నారు. ప్రత్యర్థులను దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థుల పైన మీరు విమర్శలు చేయండి, యాక్షన్ తీసుకోండి, కానీ దాడులు చేయబాకండి. అనవసరం దాడులు చేయడం ద్వారా అది ఉపయోగపడదు. క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇవి రాజకీయాలకు ఉపయోగపడదు. అదేమంటే ఒక టీడీపీ కూడా మమ్మల్ని చేసింది కదా అని, జగన్మోహన్ రెడ్డి ఏడిపించింది కదా అని అంటున్నారు. అవునా? టీడీపీ చేసిన ఏదో పనులను మీరు చేయాలని ఆ చేపట్టే కదా ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మార్గదర్శనం మీకు ఎందుకు కావాలా నిజమైతే? అందువల్ల గత పార్టీని ఉపయోగించి ఎద్దేవా చేయడం కాదు. మీరు వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా చేసిన తెలియండి. మీరు చేసుకుంటూ పోతే నిజంగా చంద్రబాబు తప్పు చేసినట్టుంటే ఎక్స్పోజ్ అవుతాడు. అంతేగాని మీరు దాడి చేయడం వల్ల అంటే సింపతి పెరుగుతుంది వాళ్ళకి. అందులో ఇది ఒక విధంగా కౌంటర్ ప్రోడక్ట్గా మీరు చిత్రించుకోండి. అంటే ప్రధానంగా ఖర్చు కూడా రైట్. నారాయణ గారు, ఇంకో విషయం అండి, వామపక్షాలకి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడ కబ్జాదారులు ఉన్నాయో, ఏం జరుగుతున్నది అన్నది పూర్తి డేటా మీ దగ్గర ఉంటుంది. అటు ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, తెలంగాణ ప్రాంతం అవనివ్వండి. వాస్తవంగా అమరావతి భూములకి సంబంధించి మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటండి? మీ కార్యకర్తలు చెప్పింది కానీ ఆ ప్రాంతంలో నిజంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటారా?
ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే అమరావతి వచ్చిన తర్వాత కొన్నారా, అంతకు ముందు కొన్నారా అనేది ఒక చాలా. నాకు తెలిసినంత వరకు అమరావతిని దృష్టిలో పెట్టుకొని కొన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అది చట్టవిరుద్ధంగా కొని ఉండరు, చట్టం ఉపయోగించి కొని ఉంటారు. కానీ మోరల్ రైట్స్ నైతికంగా కరెక్టా కాదా అది తలసాల్సింది. మీరు అధికార పార్టీలో ఉండి లీకేజ్ దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే భూములు కొనేది కాబట్టి ఇది చట్ట పద్ధతుల్లో రిజిస్టర్ చేసుకున్నా అనైతిక పద్ధతుల్లో అది అప్రోచ్ అనేది నాకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్స్, దాని చట్టాలు, దాని గొడవలు, దాని జోలికి నేను పోవడం లేదు. మీరు గవర్నమెంట్లో మీరున్నారు, వాళ్ళ చట్ట విరుద్ధమైనటువంటి రిజిస్ట్రేషన్స్, కొనుగోళ్ళు, అక్రమాలు జరుగుతుంటే యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. మేము దాన్ని సపోర్ట్ చేయడం. దాని జోలికి పోకుండా బీట్ అరౌండ్ ది బుష్ అని చెప్పేసి అని చుట్టూ కొట్టుకుంటున్నారు. అసలు వేళ్ళు దాని జోలికి పోకుండా చుట్టూ కొట్టుకోవడం ద్వారా రాజకీయ ప్రచారానికి లబ్ధి పొందే పద్ధతులు చేస్తున్నారు తప్ప నిజంగా వాస్తవాన్ని బయటపెట్టడానికి గవర్నమెంట్ ప్రయత్నించడం లేదు. ఓకే, రైట్. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు వినిపిస్తుందా? శ్రీనివాస్ గారు, కక్ష సాధింపు ఏపీలో జరిగిన ప్రక్రియ మనం చూస్తుంటే మళ్ళీ అమరావతి భూములకి సంబంధించి, ఏపీ ట్రైబుల్కి సంబంధించి కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినాయి, సిబిఐ విచారణ చేయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి, ప్రతిపక్షాలు ఇదంతా కక్ష సాధింపు చర్య అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. గతంలో కూడా అప్పటి రాష్ట్ర అధ్యక్షులకు ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షులకు ఉన్నటువంటి కన్నా లక్ష్మణ్ గారు కూడా అనేక లేఖలు రాశారు ముఖ్యమంత్రి గారికి, సిబిఐ విచారణ చేయాలన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మన సోమవీర్రాజు గారు కూడా సిబిఐ విచారణ చేసి దోషుల్ని పట్టుకోవాలని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం కూడా సిబిఐ విచారణకు వెళ్ళటం అనేది ఒక మంచి పరిణామమేను. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారన్నారు. దాంట్లో భాగంగా ఎవరైతే ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారో, ఎవరైతే అవినీతికి పాల్పడారో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి సిబిఐ విచారణలో. ఇది మంచి పరిణామంగానే మనం భావించాలి. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా దగ్గరగా 60,000 రిజిస్ట్రేషన్లు జరిగినాయి అన్నారు. అక్కడ కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని కూడా ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంతోపాటు అక్కడ కూడా చేస్తే ఇప్పుడు అక్కడ రాజధాని అంటున్నారు కాబట్టి అక్కడ కూడా మనం ఒక పారదర్శకంగా ఉన్నట్టుండిద్ది. సిబిఐ విచారణ చేసేటప్పుడు ఎక్కడైతే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందో అక్కడ ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. ఇది మంచి పరిణామంగానే మనం భావించాలి. రైట్. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఏపీ పైకి సంబంధించి, అమరావతి భూములకి సంబంధించి చాలా అవకతవకలు జరిగినాయి అని చెప్పి సిబిఐని రంగంలో తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది. అయితే ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ఏంటంటే కక్షాదింపు చర్యలుగా వీళ్ళు పేర్కొనడం జరుగుతుంది. కామన్గా అదే అంటుంటారు, కక్షాదింపు చర్యలని. వాస్తవంగా అమరావతి ప్రాంతంలో అవనియండి, ఏపీ పైబడికి సంబంధించి అవనియండి, అవకతవకలు జరగలేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కానీ తప్పులు చేస్తే వీళ్ళేమీ ఎవరికి అతీతం కాదు, ఖచ్చితంగా శిక్షలు పడాల్సిన అవసరం ఉంది అని చెప్పి అధికార పార్టీ మాట్లాడతారు. వాస్తవంగా ఇక్కడ తప్పులు జరిగినాయా? ఇక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎలానే చేయించుకోనండి, దానికి చేయించుకునేది కక్ష సాధింప వాస్తవాల అనేది కూడా బయటకు వస్తాయి. ఇందాక జెడీ గారు చెప్పినట్టుగా ప్రాథమికమైనటువంటి కొంత సమాచారం అన్న ఏదైనా ప్రజల ముందునేదేగా. ఇప్పుడు వారు అంటున్నారు, కన్నబాబు గారు ఇక్కడ ఎంపిక చేయడానికి పూర్వమే కొంతమంది కొనుగోలు చేశారని. అది నిజమో కాదో డాక్యుమెంట్స్ ఒకసారి జనరల్ గా ప్రొడ్యూస్ చేయండి. ఎవరైతే అనౌన్స్ చేసిన తర్వాత కొన్నారో లేదా ముందే కొన్నారా అనేది ఒకటి. చాలా మంది చేసింది ఏంటంటే, నేనే సమర్థించట్లేదు కానీ వాస్తవంగా చేసింది ఏంటంటే, కొంతమంది లూజ్వీడ్ అని, కొంతమంది దొనకొండ అని, కొంతమంది ఇక్కడని అనుకున్నప్పుడు కొంతమంది రకరకాలుగా కొన్నారు. ఈ కొనుగోలు సందర్భంగా ముందే కొనుగోలు చేసిన వాళ్ళు ఎంతమంది అయినా కూడా ఆ రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ చెంది ఎంతమంది ఈ చేశారు, రిజిస్ట్రేషన్ అయింది. దాని తర్వాత చూడండి, ఇప్పుడు ఎమ్మటే అంటే అనౌన్స్ చేసిన ఎమ్మటే 15 రోజులకు రిజిస్ట్రేషన్ అయితే ముందే మీకు తెలిసి అడ్వాన్స్ ఇచ్చి ఈ 15 రోజుల్లో చేర్చుకున్నారా అని అనొచ్చు. లేదు, నెల రోజుల్లో జరిగింది అని చూడండి. ఇది అసలు ట్రాన్సాక్షన్ జరిగింది అంటే మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒకసారి వెరిఫై చేయమనండి. ఇది ఎంక్వైరీ చేయండి. కానీ ఇది కేవలం బురదేసేటువంటి కార్యక్రమే తప్పించి వాస్తవం కాదు. ఇందాక 2 కేసులు ఉదహరించారు. అది అచ్చెన్నాయుడు గారితో ఒకటి ఎందుకు చేశారు, వాళ్ళే న్యాయస్థానంలో చెప్పారు. ఇందాక నారాయణ గారు అన్నట్టుగా తీసుకురావడం, దాని మీద హైకోర్టు వాటి తీసుకొచ్చిన విధానాన్ని కామెంట్ చేయడం ఒక ఎత్తు అయితే,
న్యాయస్థానంలో వాళ్ళే చెప్పారు మాకేం రూపాయి అటు ఇటు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా మా ఏం ఆధారం సంపాదించలేకపోయామని చెప్పి బెయిల్ సందర్భంగా వాళ్ళే చెప్పారు. ప్రెస్ మీట్ లో చెప్పారు. అప్పుడు ఏసీబీ జడ్జి గారు బెయిల్ సందర్భంగా వాళ్ళు హైకోర్టులోనే ఇస్తారు. ఈ విధంగా ఉన్నప్పుడు అలాగే పులి రవీంద్ర ఏంటి వాళ్ళు ఫోన్ చేశారు అని చెప్పి కేవలం ఫోన్ చేశారు అనేటువంటిది ఇది సరిపోతుందండి? అంటే ఇది ఒక ఉన్నతమైన, అట్లాగే అనుకుంటే ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరో ఒకరు ఏదో సందర్భంలో ఫోన్లు చేస్తాను ఉంటారు. ఇప్పుడు గౌరవ కన్నబాబు గారు సీనియర్ ఎమ్మెల్యేగా అక్కడ ఎవడో తలకాయ పాలు కొట్టాడు అనుకోండి, ఫస్ట్ ఫోన్ అనుకోకుండా నేను ఉద్రేకపడ్డాను. వారికి ఏం సంబంధం ఉంటుంది? ఏడీ గారు ఒక మాట నేను ఏకీపిస్తాను. న్యాయవాది ఏంటంటే సరే కేసులు ఇందాక చెప్పాను, కేసులు పెడతాం, ఎలా అయినా పెడతాం, లేదంటే అది వాళ్ళ యొక్క నైతికతకు సంబంధించి వాళ్ళ చిత్తశుద్ధికి సంబంధించింది అధికారులు చేసే పని. అయితే అది న్యాయస్థానాల్లో నిలబడాలి కదా. న్యాయస్థానంలో నిలబడినప్పుడు మీరు న్యాయస్థానాల్లో ఎందుకు అంటే మీరు అది ఆఖరికి అంతిమంగా వేధింపుల కిందే వస్తుంది. అది ఏ కేసు అయినా కానివ్వండి చాలా సార్లు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సిబిఐకి ప్రతిదీ అప్పచెప్తే ఇప్పటికి ఆల్రెడీ 5-6 అయినాయి. అంతర్వేదిల రథం తగలబడింది కూడా సిబిఐకి ఇస్తున్నారు. నేను ఇందాకే చెప్పాను, ఇక్కడ పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల్లో న్యాయస్థానం మాట్లాడటమే కాదు, ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తా ఉంది. ఈ ప్రభుత్వం కూడా చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన కేసులన్నీ కూడా సిబిఐకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కల్పించుకుంటా ఉంది. అంటేనే అది త్రూ న్యాయస్థానం జరుగుతుందా లేదా ప్రభుత్వమే అప్పచెబుతుందా, ఎలా జరుగుతుంది అనేది పక్కన పెడితే వాస్తవంగా అది జరుగుతూ ఉంది. దానికి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. ఓకే, ఇది కక్ష సాధింపు చర్యగా ఈ రాష్ట్రంలో గమన రావడం అనేది అన్ని రకాలుగా కూడా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, భవిష్యత్తు దృష్ట్యా చాలా ముఖ్యమైనది. మరలా ఇంకొకసారి నేను చెప్పేది ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీకో లేదంటే చంద్రబాబు నాయుడు గారికో వ్యక్తిగతంగా ఎవరికో సంబంధించిన కానే కాదు, రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది, ఈ రాష్ట్రంలో భయానకమైనటువంటి వాతావరణం ఉంది, ఇక్కడంతా కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా రాష్ట్రానికి మాత్రం భవిష్యత్తుకు మంచిది కాదు అని చెప్పగలం. రైట్. లక్ష్మీనారాయణ గారు వర్షాకాల సమావేశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యి ఈరోజు కరోనా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా రాష్ట్రాల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. అయితే ఈ టైంలో ప్రధానంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై పోరుకు సిద్ధమవుతున్నాయి జిఎస్టీకి సంబంధించి. రైట్. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కాస్త సర్దుకుపోయే విధంగానే వీళ్ళు కూడా అడుగులు వేస్తున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకి జిఎస్టీకి సంబంధించి ఎలాంటి లబ్ధి ఉండాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా ఈ విషయం నిన్న పార్లమెంట్ సమావేశాల్లో మీరు చూసుకున్నా కూడా మహారాష్ట్ర నుంచి శివసేన ఎమ్మెల్యే గానీ మిగతా చాలా మంది లేవనెత్తారు. చట్టం చేశారు, ఆ చట్టంలో మీరు స్పష్టంగా చెప్పారు ఏదైతే గవర్నమెంట్ కి కాంపెన్సేషన్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. 2015-16 బేస్ పెట్టుకొని ప్రతి సంవత్సరం 14% పెరుగుతూ ఉన్నప్పుడు ఆ విధంగా ఏదైతే తక్కువ అవుతుందో జిఎస్టీ కలెక్షన్ దాని కాంపెన్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలని స్పష్టంగా ఆశ్వాసనం ఇవ్వడం జరిగింది. చట్టంలో కూడా వాళ్ళు అనడం ఏంటంటే ఇప్పుడు మీరు యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఇందులోంచి మీరు 1,35,000 కోట్లు ఏదైతే ఉందో అది మేము ఇవ్వం. కాబట్టి వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. మొదట వచ్చేసి 97,000 కోట్లు ఏదైతే ఉందో అది ఆర్బీఐ నుంచి మీరు డైరెక్ట్ గా తీసుకోండి, లేకుంటే ఈ 2,35,000 ఏది ఉందో మీరు డైరెక్ట్ గా మార్కెట్ నుంచి తీసుకోండి అని. కాబట్టి అనేక రాష్ట్రాలు ఏం చెప్తున్నాయంటే ఇది అనేక సెంట్రల్ గవర్నమెంట్ విధానాల వల్ల ఆ తర్వాత కరోనా వల్ల వచ్చింది. అందువల్ల దీన్ని మా భుజాల మీద తోయడం సబబు కాదు. మీరు ఏదైతే జిఎస్టీ చట్టంలో మాకు ఆశ్వాసనం ఇచ్చారో ఆ చట్టంలో ఉందో దాని ప్రకారం మా కాంపెన్సేషన్ చేయడం చాలా అవసరం. అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకుంటే 4,863 కోట్లు రావాలి జిఎస్టీ దీని నుంచి మన ఏపీ ప్రభుత్వానికి. అదేవిధంగా ఐ థింక్ తెలంగాణలో కూడా ఇంకా కొద్దిగా ఎక్కువగా. కాబట్టి ఇవి ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్న ఈ టాక్సేషన్ అంతా కూడా మీరు తీసేసుకొని మేము చేస్తాము అన్నట్టుగా మీరు ఏదైతే జిఎస్టీ చేశారో మరి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అందువల్ల దీన్ని తీసుకొని ఎందుకంటే ఇది చేయకుంటే ఏమవుతుందంటే రేపు రాష్ట్ర ప్రభుత్వాల ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బు తగ్గిపోతుంది, వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టరు. ఎప్పుడైతే అభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టరో డబ్బులు ప్రజల దగ్గర డబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి ఎకానమీ అన్నది మళ్ళీ రీబూట్ అవ్వదు. ఇది చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది అనమాట. అందువల్ల నేను అనుకోవడం పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరిగి ఈ జిఎస్టీ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని స్టేట్స్ ఏమంటున్నాయంటే మీరు తీసుకొని మాకు ఇవ్వండి అంటున్నారు. మీరు తీసుకొని మాకు ఇవ్వండి, ఎందుకంటే సెంట్రల్ గా ఒక ఇది చేస్తే ఎందుకంటే ప్రతి స్టేట్ కి మళ్ళీ క్యాలిక్యులేషన్ అన్నది తప్పవుతుంది. కాబట్టి మీరు తీసుకొని అది మాకు ఇస్తే బాగుంటుంది కదా అంటే
వీళ్ళ ఇంకొక వాదన ఏంటంటే ఎప్పుడైతే మీకు ఆ కాంపెన్సేషన్ ఫండ్ లో డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరిని అడగకుండా డైరెక్ట్ గా కన్సాలిడేటెడ్ ఫండ్ లో జమ చేశారు. కానీ ఇప్పుడు లేనప్పుడు మమ్మల్ని అప్పు తీసుకోమంటారు. ఇది కరెక్ట్ కాదు అన్నది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాదన అన్నమాట. అందువల్ల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మేము 97,000 డైరెక్ట్ గా ఆర్బీఐ నుంచి ఇది తీసుకుంటాము, అప్పు తీసుకుని దాని నుంచి మేము తీసుకుంటామని, కొన్ని రాష్ట్రాలు వచ్చేసి మీరు చేసి ఇవ్వండి అని చెప్పేసి ఈ వాదోపవాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పాండమిక్ లో మనం వెళ్తున్నాము, ఒక విశిష్టమైన పరిస్థితిలో దేశం ఉంది కాబట్టి. నారాయణ గారు, జిఎస్టీకి సంబంధించి నిన్న మీరు మాట్లాడడం కూడా జరిగింది, మీ పార్టీ నేతలు కూడా అక్కడ ఆందోళన చేయడం జరిగింది. వాస్తవంగా ఏం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం? జిఎస్టీ సంబంధించి ఒకటి మీరు క్లారిఫై చేస్తే ప్లీజ్. ఇదే మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టడానికి ట్రై చేస్తే విపరీతంగా వ్యతిరేకించారు. అదే ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన దాన్ని అమలు చేస్తున్నాడు. అమలు చేసినప్పుడు చాలా స్పష్టమైన అవగాహన ఇచ్చాడు. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా అందరికీ ఒక క్లియరెన్స్ ఉంది. ఇప్పుడు ఏమంటానంటే మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాము, ఏదో ఆప్షన్ ఎత్తుకోండి అంటున్నాడు. అంటే నువ్వు బాయిలబోర్డు దూసి వస్తావా, ఊరేసుకొని వస్తావా అనేది 2 ఆప్షన్స్ కనిపిస్తావు. అందుకే రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు. ఒకవైపు 3 లక్షల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి బలవంతంగా గుంజుకున్నారు. అప్పుడు ఉచిత్ పటేల్ గవర్నర్గా ఉన్నారు, ఆయన ఒప్పుకోలే. ఉచిత్ పటేల్ ఆయన శిష్యుడే, ఆయన ఒప్పుకోలేదు. ఎందుకు తీసుకున్నారు దాన్ని తీసుకొని మళ్ళీ కార్పొరేట్ కంపెనీస్ అంతా దివాళా చేసి, బ్యాంకులు దివాళా తీస్తే దానికి సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ కార్పొరేట్ కంపెనీ సహాయం చేయడానికి ఉపయోగపడే పద్ధతిలో 3 లక్షల కోట్ల రూపాయలు ఇదే గవర్నమెంట్ లాస్ట్ తీసుకుంది ఆర్బీఐ నుంచి. అందులో గగ్గోలు పెట్టాం. ఆర్బీఐ కానీ బలహీన పడితే ప్రపంచంలో మనం బలహీన పడతాము అని చెప్పేసి ఆయన ఒప్పుకోలే. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చింది, కోవిడ్, దీనికి సంబంధించిన నష్టం వచ్చింది, మాట వాస్తవమే. ఈ నష్టాన్ని ఇంకా ఎక్కువ సహాయం చేయాల్సింది పోయి, రాష్ట్రానికి ఇంకా అదనంగా సహాయం చేయాల్సింది పోయి, మీరు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం కూడా మేము చేసుకోలేము, మీ పనికి మీరు చేసుకోవాలంటే అంటే నీ బాధ్యత ఏంటి? కేంద్ర ప్రభుత్వం గుర్తించారు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా లేవు. అలాంటప్పుడు బాధ్యత మీది. అప్పుడైనా మీరే చేయండి, మాకు రావాల్సి ఇవ్వండి అని మీరు అడుగుతున్నారు. అది కరెక్టే. అంటే చాలా రాష్ట్రాలు ఒప్పుకున్నాయి అంటున్నారు. ఏం చేస్తారు పాపం? ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల పైన మెడపైన కత్తి పెట్టింది. ఒప్పుకునే భయపడే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారు, విపక్షాలు కూడా భయపడి ఒప్పుకుంటున్నారు, కొంతమంది అంగీకరించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి అన్నిటినీ సపోర్ట్ చేసినాడే, నిన్న కూడా పరోక్షంగా సపోర్ట్ చేసినాడే. ఎందుకంటే వ్యతిరేకంగా ఓటు వేయకుండా న్యూట్రల్గా ఉండమంటే అది కూడా సపోర్ట్ చేసేయండి. ఆయన తిరగబడుతుంది. జాతీయ స్థాయి పార్టీ పెట్టడానికి రాజుగా వెళ్తున్నాడు. ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి మొదలు ఒక చేస్తున్నారు. అందరికన్నా ముందు సపోర్ట్ చేసింది ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఊరికే కాలుతో చెప్తే కూడా చేతితో చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి ఇంకోటి కానీ కాదు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా సందర్భం కాకపోయినా ఫ్రీ పవర్ పైన వైఎస్ రాజశేఖర గవర్నమెంట్కి వచ్చాడు. ఆ ఫ్రీ పవర్ని 3 నావలు పెట్టేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళ నాన్నగా 3 నావలు పెట్టుకున్నారు. ఈ విధంగా ఒక బానిసత్వంతో కూడుకున్న పద్ధతుల్లో కొంతమంది ముఖ్యమంత్రులు లొంగిపోతుంటే, కొంతమంది ఈ సమయానుకూలంగా లొంగిపోయిన ప్రయత్నిస్తుంటే, ఇట్లా లొంగ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నడుస్తుందా? ఫెడరల్ సిస్టమ్ ఏమైంది? ఈ దేశంలో ఫెడరల్ సిస్టమ్ ఒకటి ఉంది. ఆ ఫెడరల్ సిస్టమ్ ధ్వంసం చేయడం వల్ల పెడితే ఇంకా ఆటోమేటిక్గా పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం లాగా వస్తుంది తప్ప ఇంకోటి కానీ కాదు. అందువల్ల ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం. ఈ ఆపద వచ్చినప్పుడు ఆపదలో యాక్ట్ ఆఫ్ గాడ్ అని అంటే నేను ఇప్పుడు చెప్తున్నా, పెట్రోల్ డీజిల్ పైన ఈ రాష్ట్రంలో ఎందుకు మీరు వస్తువులు తీసుకుంటారు? మీ డ్యూటీ ఎందుకు వదిలిపెట్టడం లేదు? యాక్ట్ ఆఫ్ గాడ్ పేరు మీద వదిలేవచ్చు కదా, వదిలిపెట్టడం లేదు కదా మీరు. అంటే మీరు రావాల్సిందేమో తీసుకుంటున్నారు, ఇవాళ వచ్చి కానీ మాకు సంబంధం పడుకుంటున్నారు. అందువల్ల రాష్ట్రాల పైన పెత్తనం చేయడం ద్వారా, ఫెడరల్ సిస్టమ్ ధ్వంసం చేయడం ద్వారా కేంద్రీకృత పాలన సాగించే పద్ధతిలోనే జిఎస్టీ వచ్చినా, విద్యుత్ యాక్ట్ వచ్చినా, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వచ్చినా ఇవన్నీ కూడా దీన్ని చుట్టే జరుగుతుంది. మీరు ఒక ఐసైట్ చూడబాకండి. కేంద్ర ప్రభుత్వం ఒక దురుద్దేశం కేంద్రీకృతమైనటువంటి పద్ధతుల్లో దేశాన్ని ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం మొత్తం వస్తామని చూడాలి. దానిలో భాగంగానే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఏం చేస్తుందో చెప్పండి. నిర్మలా సీతారామన్ రామాయణం సీరియల్ చూపించారు మనకు, రామాయణం అంతా విన్నాము. తీరా ఇందాక రాముడు సీతకేం కావాలని అడిగిన పరిస్థితి వచ్చింది. ఆమె 21 లక్షల కోట్ల రూపాయలు ప్రకటించింది. దాని సోడా బూటి గ్యాస్ తప్ప నాకేం కనపడలే. కాకపోతే ఒక 2 లక్షల కోట్ల మాత్రం అకౌంట్ పెట్టుకొచ్చింది. దాన్ని మేమేమంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయి ఉంటారో వాళ్ళ జోబులో డబ్బులు పెట్టుకుంటున్నాం. కానీ వాళ్ళ జోబులో డబ్బులు పెట్టంట కార్పొరేట్ కంపెనీస్కి ఇస్తారట. కానీ అన్ని దేశాలు కూడా ఎంతో కొంత వాళ్ళ జోబులో డబ్బులు పెడుతున్నాయి. అందువల్ల ఏమవుతుంది? మనీ రొటేషన్లో ఉంటుంది, ఉత్పత్తి పెరుగుతుంది, సరుకులు రవాణా వస్తాయి.
ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్పి మేము చెప్తే వాళ్ళకేం సంబంధం, ఈ కార్మికులకు మాకు సంబంధం లేదు, మేము చేసే పని చేసుకుంటామని చెప్పారు. ఇప్పటికి వాళ్ళు 20 లక్షల కోట్ల రూపాయలు ఒక ప్యాకేజీ, 1,70,000 కోట్ల రూపాయలు ఒక ప్యాకేజీ ఇస్తే మొత్తం లెక్కేస్తే వలస కార్మికులకి ఒక్కొక్కరికి 600 రూపాయలు పైన రాలేదండి. లెక్కేసుకుని కావాలి చూడండి. ఇంత బోగస్ ఆర్థిక మంత్రిని ఎక్కడ చూడలేదు. చాలా అందమైన అబద్ధం చెప్తున్నాను. ఆమెకి మేము మౌత్ పీస్ సెంట్రల్ గవర్నమెంట్. అందుకని మేము ఈ మోసపూరిత బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయమని నిన్న దేశం మొత్తం ఆందోళన చేస్తారు. రైట్, ఓకే. కన్నబాబురాజు గారు, చెప్పండి. జిఎస్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాస్త సర్దుపోయే ధోరణిలోనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా భయపడుతుందా? లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా? సర్దుపోయేది కాదు, లొంగిపోయింది. సర్దుపోయేది కాదు. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా వచ్చిందంటే సార్, భారతదేశం అన్ని రాష్ట్రాల్లోని బాగా నష్టపోయిన రాష్ట్రం ఏముందంటే ఆంధ్ర రాష్ట్రం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగేటప్పుడు బీజేపీ కూడా పూర్తిగా సపోర్ట్ చేసింది. ఎందుకంటే తప్పకుండా వీళ్ళకి అన్ని ఇవ్వాలని చెప్పి, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏది స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అన్నిటికీ ఆ రోజు వెంకయ్య నాయుడు గారు సపోర్ట్ చేశారు. అటువంటి బీజేపీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మోడీ గారితో స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు, మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే చాలండి, అడ్జస్ట్ అయిపోయి అదే సంజీవన స్పెషల్ స్టేటస్ అన్నది మా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే సరిపోద్దని చెప్పి అడ్జస్ట్ అయిపోయారు మొత్తం మీద. ఈ లోపల మరలా గవర్నమెంట్ మారింది, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఎందుకంటే దగ్గర కన్నబాబురాజు ఒక్క విషయం అండి, మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు, ప్రజలు మిమ్మల్ని ఆదరించారు. స్పెషల్ స్టేటస్ కోసం మీరు పోరాటం చేయొచ్చుగా, ఇప్పుడు అవకాశం మీ కోర్టు చేస్తున్నాం కదండి. ఇప్పటికీ నిన్నే మా అపోజిషన్ మా లీడర్ పార్లమెంట్ లో మరలా మా స్పెషల్ స్టేటస్ గురించి అవకాశం మనం మాట్లాడడానికి అవకాశం ఇప్పటికీ పోరాటం చేస్తాను. అంటే అలా చేస్తే తమలపాకుట నేనేంటంటే తలుపు చెత్త అని మీరేమో తలుపు చెత్త వాళ్ళు కొడుతున్నారు, మీరు తమలపాకుట మంత్రిస్తున్నారు. అట్లా కుదరదు కదా. మీరు పెద్దలు గౌరవనీయులు పెద్దలు మీతో మేము మాట్లాడేంత కాదు కానీ నారాయణ గారు. ఎందుకంటే అలా కాదు సార్, మీరు చెప్పినట్టు ఇవాళ బీజేపీ వన్ సైడ్ గా వెళ్తుంది. వాళ్ళు ఏమనుకున్నారు దాన్ని మిగిలిన వాళ్ళందరూ ఒప్పుకొని తీరాలన్నట్టే ఉంది తప్ప ఉద్దేశం అడుగుతున్నారు కానీ ఉద్దేశం చెప్పినా చెప్పకపోయినా మేము చెప్పిందండి పోరాటం చేయండి, మేము సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని. మీరు మేము చెప్పేది మీరు ఫైట్ చేద్దాం పట్టండి. కన్నబాబురాజు గారు వామపక్షాలు కూడా మీకు సపోర్ట్ చేస్తాయి అంటున్నారు. మంచి అవకాశం నిజంగా ఆంధ్రప్రదేశ్కి కానీ స్పెషల్ స్టేటస్ కానీ మీరు తీసుకురాగలిగితే చిరస్మరణీయంగా మీరు ఉండిపోతారు సార్. ఈ బీజేపీలో బీజేపీ గవర్నమెంట్ ఉన్ననాళ్ళు అసలు మా రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులందరూ కూడా దాని గురించి పోరాడాలి. ఎందుకంటే వాళ్ళే కదండి ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే ఎవరు వెంకయ్యనాయుడు గారు కదా, వెంకయ్యనాయుడు గారు వాదించారు కూడా. వెంకయ్యనాయుడు గారు అందరూ సపోర్ట్ చేశారు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలా అని. అది కాక ఇవాళ మా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే 2,70,000 చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి వెళ్ళిపోయారు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ బీజేపీతో ఇది మన కేసీఆర్ గారిలా రోజు గొడవ పెట్టుకుంటే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఇవాళ పూర్తిగా రాష్ట్రం మీద కేంద్రం మీద ఆధారపడి ఉన్నాం. తప్పదు, కేంద్రం నుంచి రావాల్సింది ఏది కూడా సరిగ్గా రావటం లేదు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది, కడుతున్నాం. కాకపోతే దాంట్లో రావాల్సినవి చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి కూడా ఎన్నో పెండింగ్ డబ్బులు చంద్రబాబు గారు ఇదే పద్ధతే కదా చంద్రబాబు అనుసరించాడు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే పద్ధతి అనుసరించాడు. అందుకే ఆయన 3 నెలలు పెట్టుకుని పోయాడు. ఇప్పుడు మీరు ఆయన్నే ఫాలో అవుతున్నారు మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా. ఆయన ఫాలో అవ్వలేదు సార్, మేము ఆయన ఫాలో అవ్వలేదు నారాయణ గారు, మేము ఆయన మాత్రం ఫాలో అవ్వలేదు సార్. మేము పోరాడుతున్నాం. ఎందుకంటే మంచిగా సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అంతే తప్ప బీజేపీ. రామకృష్ణ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి, టైం లేదు, లాస్ట్ ఛాన్స్ సింపుల్ గా. ఇప్పుడు యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పంటే కేంద్ర మంత్రి ఇంకా అసలు ఏం చెప్పాలి అంటే, కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళకైతే అన్ని యాక్ట్ ఆఫ్ గాడ్లే, అంతా కర్మానుసారం భగవద్గీత పార్టీ దాన్ని నమ్మని వాళ్ళకి మాత్రం ప్రతిదీ. కానీ ప్రభుత్వానికి యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది స్పష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు.
అది జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి గౌరవ శాసనసభ్యులు గుర్తు చేయాలి. ఏంటంటే 10 సంవత్సరాలే ఆ చట్టం ఉంది. 10 సంవత్సరాల తర్వాత ఆ చట్టంలో కనుక అమలు కాకపోతే దానికి సరే ఎవరు కారణం, ఎవరు ఏంటి, ఎవరు మనం ఎంతసేపు కొట్టుకున్నా ఈ డిబేట్స్ లో నేనేమంటాను, చట్టం అమలు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏం చేయలేమని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చేతులు ఎత్తేస్తే దీని తర్వాత చట్టం అమల్లో లేదు కదా. ఇక 10 ఏళ్ళు చట్టం అయిపోతుంది, చట్టాన్ని ఎక్స్టెండ్ చేస్తారా? ఇది చాలా కీలకమైన ముఖ్యమైన అంశం వర్మ గారు. ప్లీజ్. గత ప్రభుత్వం గత సంవత్సరంలో జిఎస్టీ వసూళ్లు వచ్చేసరికి 95,000 కోట్లు వచ్చినాయి. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల కేవలం 21,000 కోట్లు రావడం జరిగింది. అందువల్ల రాష్ట్రాలకు జిఎస్టీ మేము కేటాయింపులు చేయలేము అని చెప్పి చాలా స్పష్టంగా కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. అందుకని అప్పులు చేసుకోవటం వల్ల ఆత్మనిర్భర్ భారత్ కింద అప్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. అది మార్గాలు కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆంధ్రప్రదేశ్కు ఆ పరంగా చూస్తే 5,000 కోట్లు కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట. రైట్, ఓకే, థ్యాంక్ యూ. వేల్పూడి శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. వివి లక్ష్మీనారాయణ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. నారాయణ గారు థ్యాంక్ యూ. కన్నబాబురాజు గారు థ్యాంక్ యూ. గుడిపాటి రామకృష్ణ గారు. ఇది ఈనాటి బిగ్ డిస్కషన్. ఒక పక్క పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కేంద్రం నుంచి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయండి, కేంద్రం నుంచి ఎలాంటి సాయాలు రావాలన్నది ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. మరోవైపు అటు గత తెలుగుదేశం పార్టీలో జరిగిన అవకతవకలపై ఏపీ ప్రైవేటుకు సంబంధించి అవనియండి, లేకపోతే అమరావతి భూములకు సంబంధించి అవనియండి, చంద్రబాబు నాయుడు లోకేష్పై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో రాజకీయంగా ఇది హాట్గా మారే అంశాలు. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.